అండి నా రాక్షసుడు. వైషుని విక్రమ్ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ అప్పటికే డ్రింక్స్ చేసి ఉండడంతో వైషులో ఉన్న భయం కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. అతడు ఎక్కడ అతడి లిమిట్స్ని క్రాస్ అవుతాడేమో అన్న భయం ఆమెది. కానీ విక్రమ్ కూడా వైషు భయాన్ని కూడా నిజం చేస్తూ అలాగే విక్రమ్ ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు వైషు, విక్రమ్ గారు ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వదిలేయండి, ఇలా చెయ్యకండి అని అతడిని ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ వైషుతో నువ్వు ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను? నాకు ఏ మాత్రం తెలియదు అని అంటూ ఆమె 2 చేతులని గట్టిగా పట్టుకుని ఆమె మీదకి వాలుతాడు. విక్రమ్, ఏంటో ఈరోజు నాకు ఏ మాత్రం నిన్ను వదలాలి అని అనిపించడం లేదు. ఇప్పటికే నేను నీ 2 బర్త్డేస్ని సెలబ్రేట్ చేశాను. ఒకటి బలవంతముతో చేశాను, మరొకటి నీకు ఏ మాత్రం ఇష్టం లేకుండా చేశాను. కానీ ఈరోజు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను నిన్ను మాత్రం వదలాలి అని నాకు ఏ మాత్రం అనిపించడం లేదు అని అంటాడు విక్రమ్ మత్తుగా. విక్రమ్ ఆ మాటలని విన్న వైషుకి ఆమె గుండె ఆగినంత పని అవుతూ ఉంటే విక్రమ్ వంక చూస్తూ ప్లీజ్ విక్రమ్ గారు నన్ను దయచేసి వదిలేయండి. ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది అని ఆమె ఏడుస్తూ విక్రమ్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అతడు ముద్దు పెట్టినా సరే ఆమె ఒక బొమ్మలాగా ఉండిపోతుంది. కానీ అతడు అంతకు మించి అతడు ముందుకు వెళ్తే మాత్రం ఆమె ఏ మాత్రం అస్సలు భరించలేదు. అతడు అలా ముద్దు పెడుతూ ఉంటే ఒకవేళ ఆమె ఎదురు తిరిగితే దాని పరిణామం ఎలా ఉంటుందో ఆమెకు తెలిసి ఉండడంతో ఆమెకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఆమె అలాగే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు అతడు ఆమెను ఎక్కడ పడితే అక్కడ ఆమె దేహాన్ని టచ్ చేస్తూ ఉంటే అది ఏ మాత్రం ఆమె తీసుకోలేకపోతూ ఉంటుంది. అలాగే అతడు అతడికి నచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే కూడా ఆమె గుండె వేగం పెరిగినట్లు కూడా అవుతూ ఉంటుంది. ఆమెకు అసలే ఆమె ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఆమె పైన ఆమెకే లేనంత నమ్మకం ఉందిలే అని ఆమె మనసులో ఆమె గురించి ఆమె అనుకుంటూ ఒకవేళ ఇప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే నేను నా లైఫ్లో కోరుకున్న ప్రేమ అనేది నాకు ఏమాత్రం దొరకదు. అలాగే నా లైఫ్లో ద్వేషం మాత్రం నాకు అక్కర లేకపోయినా సరే అందరి నుంచి నేను లెక్కలేనంత ద్వేషాన్ని అందించుకుంటూనే ఉంటాను. అందుకే ఆమె మనసులో ధైర్యాన్ని కూడా ఆమె కూడగట్టుకుని తన ముందు ఉన్న విక్రమ్ని గట్టిగా వెనక్కి తోస్తూ అతడి చంపని పగలగొడుతుంది వైషు. వైషు అలా అతడి చంపని పగలగొట్టడం ఇది 3వసారి. ఇప్పటికే ఆమె 2 సార్లు అతడి చంపని పగలగొట్టి ఉంటుంది. ఒకటోసారి అతడి చెంప మీద కొట్టినప్పుడు ఆమె అతడి కోపాన్ని చూసి ఉంటుంది. రెండోసారి కొట్టినప్పుడు అతడి పంతాన్ని ఆమె చూసి ఉంటుంది. కానీ ఇప్పుడు అతడు ఏం చేస్తాడో చూడాలి. అప్పటికే వైషు ఇంటిలో అందరూ ఇంటికి వచ్చేసి ఉంటారు. అప్పటికే కొందరు ఏదో అకేషన్స్ ఉంది అని ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి అని అందరూ రెస్టారెంట్కి వెళ్ళి ఉంటారు ఆ రోజు. కానీ ఈ విషయాన్ని వైషు నానమ్మ గారు వైషుతో మాత్రం ఏ మాత్రం చెప్పలేదు. ఎందుకంటే వైషు మొహాన్ని చూస్తేనే ఆ నానమ్మ గారికి చిరాకు. అందుకే వైషుని ఆ ఇంటికి వచ్చిన చుట్టాలతో అయినా లేక వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో అయినా సరే ఆ ఇంటి పని మనిషిలాగానే ఆమెను పరిచయం చేస్తారు. ఆమెను ఆ ఇంటి పని మనిషి అని ఏ ఒక్కరితోనూ అయినా పరిచయం చేస్తారు. అందుకే ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా వైషు కోసం ఏ ఒక్కరు కూడా ఆలోచించరు.
అలాగే ఆమె కోసం ఏ ఒక్కరు కూడా వెయిట్ కూడా చెయ్యరు. వైషు ఎప్పటి వరకు అయితే ఆమె హద్దుల్లో ఆమె ఉంటుందో అప్పటి వరకు మాత్రమే వైషుకి ఆ ఇంట్లో కాస్త చోటు అనేది దొరుకుతుంది. ఆమె ఎప్పుడు అయితే తన లిమిట్స్ని క్రాస్ అవుతుందో అప్పుడు ఆమెను ఆ ఇంటి నుంచి పర్మనెంట్గా పంపించేస్తారు. ఆమె ఎప్పుడు తన లిమిట్స్ని క్రాస్ అవుతుందా, ఎప్పుడు ఆమెను పర్మనెంట్గా ఆ ఇంటి నుంచి గెంటేద్దామా అని ఆ ఇంట్లో వాళ్ళు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు వైషు అలాంటి అవకాశాన్ని ఏ ఒక్కరికి కూడా ఏమాత్రం ఇవ్వలేదు. విక్రమ్ ఆమెను అంతలా హింసిస్తూ ఉన్నా సరే ఆమె తన బాధను తన మనసులోనే అదిమి పెట్టుకుంటూ ఆమె బాధను ఆమె పడుతూ ఉంటుంది తప్ప కనీసం ఇంట్లో ఏ ఒక్కరికి కూడా ఆమె బాధని తెలియజేయలేదు. అప్పటికే ఇంట్లో వాళ్ళు అందరూ రాగానే వైషు వచ్చి వాళ్ళకి కావలసిన పనులు అంతా ఆమె చూసుకుంటూ ఉండేది. అప్పటికే వైషు పిన్ని అయిన రాజేశ్వరి గారు అక్కడికే వచ్చి సోఫాలో అలసటగా కూర్చోగానే ఎప్పుడు వైషు ఆమెకు మంచినీళ్ళు గ్లాస్ తెచ్చి ఇచ్చేది. కానీ ఈరోజు వైషు అలా నీళ్ళ గ్లాస్తో ఆమె ఇంకా రాకపోవడంతో అక్కడే ఉన్న వైషు బామ్మతో రాజేశ్వరి గారు, అత్తయ్య ఇది ఎక్కడ, నేను ఇంతసేపైనా ఇక్కడ కూర్చున్నా సరే ఇది కనీసం నాకు నీళ్లు కూడా తెచ్చి ఇవ్వడం లేదు అని అంటారు రాజేశ్వరి గారు కోపంగా. అప్పుడు ఆ బామ్మగారు వైషు పేరు వినగానే ఆమె కూడా తన మొహాన్ని చిరాకుగా పెట్టి, అది ఈ ఇంట్లో ఎందుకుంటుంది, అది కూడా వాళ్ళ అమ్మలాగా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, దానికి అన్నీ వాళ్ళ అమ్మ బుద్ధిలే వచ్చాయి అని అంటారు వెటకారంగా. అప్పుడు ఆ మాటలని విన్న అక్కడే ఉన్న వైషు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో అది అలా రోడ్ల మీద పడి తిరగడానికి వెళ్తూ ఉంటే, నువ్వేం చేస్తూ ఉన్నావు అమ్మా, దాన్ని చేతిలో ఇంకా కాళ్ళు రెండు విరిచేసి ఒక మూలన కూర్చోబెట్టాలి కదా అని అంటారు కోపంతో. ఇప్పటికే దాని తల్లి వల్ల మన పడ్డ అవమానాలు ఇంకా బాధలు చాలవా, ఇక దీనివల్ల కూడా మనం ఇంకా ఎన్ని అవమానాలు ఇంకా ఎన్ని బాధలు పడాలో, దీని తల్లి వల్ల మనం పడ్డవి చాలవు అన్నట్టుగా ఇప్పుడు దీనివల్ల పడ్డాలా అని అంటారు వైషు వాళ్ళ నాన్నగారు. అసలు అది ఎక్కడికి వెళ్ళింది, అది నీకు ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి అది బయలుదేరి వెళ్ళింది అని వైషు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో అడుగుతారు. అది కూడా ఎరుపెక్కిన కళ్ళతో. అలాగే కోపంతో అతడు సోఫా నుంచి పైకి లేచి నిలబడతారు జయరాం గారు. ఆయనకి వైషుని చూడాలంటేనే చిరాకు. వైషు మొహాన్ని కూడా ఆయన ఎప్పుడు ఏమాత్రం చూడడానికి కనీసం ఇష్టం కూడా పడరు. ఆమెతో ఒక్క మాట కూడా అతడు ఏమాత్రం మాట్లాడడు. వైషుకి కనీసం ఆ ఇంట్లో పని మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వరు. ఆ ఇంట్లో ఏ ఒక్కరు కూడా ఆమెకు విలువ ఇవ్వరు. అలాగని ఆమె ఊరికే ఆ ఇంట్లో ఏమాత్రం ఉండకూడదు. ఆ ఇంట్లో అందరి పనులు వైషునే చూడాలి. అందరికీ కావాల్సినవి కూడా వైషునే చూడాలి. అందరూ ఏ ఒక్కరికి కూడా ఆమె కనీసం ఎదురు చెప్పకూడదు. ఆ ఇంట్లో వంట పని నుంచి అంత పని వైషునే చెయ్యాలి. అలాగే అందరూ తిన్న తరువాత ఆఖరిన ఏదైనా మిగిలితే మాత్రమే వైషు తినాలి. అంతేగాని ఆమె వండిన వెంటనే ఆమె ఏమాత్రం ఆమెకు ఎంత ఆకలి వేసినా, అలాగే ఎంత నీరసంగా ఉన్నా, ఆమెకు కనీసం హెల్త్ బాగలేకపోయినా సరే ఆమె ఏమాత్రం తినకూడదు. వైషుకి ఎంత బాధ ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా సరే వాళ్ళ నాన్నగారు ఇంటి లోపలికి వచ్చేలోపే ఆమె ఇంటిలో ఉండేలాగా ఎప్పుడు వైషు జాగ్రత్త పడుతూ ఉండేది. ఎందుకంటే
వాళ్ళ నాన్నగారికి కోపం వస్తే వాళ్ళ నాన్నగారు ఆమెను ఏం చేసేస్తారో అన్న భయం ఆమెది. అందుకే ఆమె ఇంకా జాగ్రత్త పడేది. కానీ ఈరోజు ఆమె ఇలా ఇంటికి ఇంకా రాకపోవడంతో ఈరోజు వాళ్ళ నాన్నగారి కోపానికి బలైపోతుంది వైషు. అప్పుడు జయరాం గారి అమ్మగారు జయరాం గారిని అంత కోపంలో చూస్తూ, అసలు అది ఎక్కడికి వెళ్ళిందో నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు ట్యూషన్ అని అంటూ బయట తిరగడానికి వెళ్తూ ఉంటుంది. అక్కడ అది ఏం వెలగపెట్టి వస్తుందో అసలు నాకేం తెలుసు? ఈరోజు కూడా అది ట్యూషన్ నుంచి త్వరగానే ఇంటికి వస్తాను అని నాతో చెప్పి వెళ్ళింది. కానీ ఇంతసేపైనా అది ఏమాత్రం ఇంటికి రాలేదు. అది బయట ఏం వెలగపెడుతుందో. అది కూడా వాళ్ళ అమ్మలాగా ఎవడో ఒకడిని చూసి దాని వలలో వేసుకుని ఉంటుంది. అందుకే అది కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని బామ్మగారు వైషు గురించి ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జయరాం గారు కోపంతో అమ్మ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు జయరాం గారి అమ్మగారు నీకు దాని అమ్మ ఎలాంటిదో బాగా తెలియదా? వాళ్ళ కోసం నువ్వు నా మీద అరుస్తావా అని రివర్స్గా ఆమె జయరాం గారి పైన కోపంతో అరుస్తారు. ఆ గొడవ అంతా చూస్తూ ఉన్న జయరాం గారి రెండో భార్య కూతురు అయిన స్వప్న, నాకు అసలు ఈ గొడవలు అంటేనే చిరాకు అని అంటూ, నాన్న నాకు చాలా నిద్ర వస్తుంది, నేను ఇక వెళ్ళి పడుకుంటాను, గుడ్ నైట్ అని అంటూ జయరాం గారితో అంటుంది. అంత కోపంలో ఉన్న జయరాం గారు ఒక్క క్షణంలోనే పూర్తిగా శాంతంగా మారిపోతూ, ఓకే గుడ్ నైట్ బేబీ, త్వరగా వెళ్ళి నువ్వు పడుకో, రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా అని ఒక చిరునవ్వుతో అంటారు. విక్రమ్ వైషుని ఏం చేస్తాడు, ఇంకా జయరాం గారు వైషుని ఏం చేస్తారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.